మనం జనరల్గా ఇంట్లోకించి బయటకు వస్తుంటాం కదా, సరే అచ్చి మెల్లగా మనం ఇంట్లోకించి బండి బయటికి తీస్తుంటే మంచిగానే ఉన్నది. కానీ అనుకోకుండా ఎవడన్నా అడ్డమైనోడు దమ్మని మనల్ని కొట్టుకుంటా పోతే ఎట్లుంటుంది? వామ్మో, చెప్తుంటేనే గుండెలు జారిపోతున్నాయి. నేను చెప్పను, ఒక అన్నకు గిసొంటి ఎక్స్పీరియన్స్ అయింది. మీరు కూడా ఈ వీడియో చూసి పైలంగా ఉండుండ్రి. మనం జనరల్గా ఇంట్లోకించి బండి బయటకు తీసేటప్పుడు మంచి హ్యాపీ మూడ్లా ఏదో ఆఫీస్కి పోతున్నామనో, లేకపోతే ఏదైనా ఫంక్షన్కి పోతున్నామనో, లేకపోతే అడ్డగానో బుడ్డగానో గలవనీకే పోతున్నామనే ఖుషీలలో మంచిగా బండి బయటకు తీస్తుంటాం కదా. గదే టైంలో దవాక్కుమని ఎవడన్నా వచ్చి మనని గుద్దితే ఎట్లుంటది? పంచపానాలు గాల్లె కలిసినట్టు అయితే కదా. ఇక గసంటి ముచ్చటే ఓటు అయింది. అన్న టైం మంచిగా ఉన్నది కాబట్టి పానాలతో బచాయించిండు. ఒక్క పారి మీరు సుతం ఈ వీడియో చూసి బండ్లు బయటికి తీసేటప్పుడు లోపలికి తెచ్చేటప్పుడు పైలంగా ఉండుండ్రి. అన్న ఏటరన్నా ఒక్కసారి వీడియో ప్లే చేయవే. வாமா நின்னது மச்சான் பொண்ணு நீங்க பாத்தீங்களா? இல்லையே மச்சான், இல்லையே. చూసిండ్రా, అన్న నిమ్మతంగా బండిని గేట్లకించి బయటికి తీయ చూసిండు. ఇంతలో ఎవలో బట్టెబాజిగాడ వాడు వెనక ముందు చూసుకోవాలి కదా, బండి వస్తుందా లేదా అని చెప్పి ధవాక్మని గుద్దుకొని పోయేసరికల్లా ఒక్క పారి అన్న కింద పడ్డాడు. ఏమైందిరా నాయన అని చెప్పి అన్నకు అర్థం కాని టైంలలోనే జర అటు ఇటు చూసేసరికల్లా తేరుకున్నాడు. అగ్గో ఎవడో నా బండిని గుద్ది వేయండి అని చెప్పి. ఆ బట్టెబాజిగాడు గుద్దిన గుద్దుడికైతే ఏకంగా పక్కన ఉన్నటువంటి గేటే అవతల పడ్డది. అంటే ఎంత గట్టిగా గుద్దు ఉండాలి, అన్న టైం ఎంత మంచిగా ఉండాలి, అన్న పానాలకు ఏం కాలేదు. అది చాలా సంతోషం ముచ్చట అని చెప్పి అన్న వీడియోను చూసి ప్రతి ఒక్కరు కామెంట్లు ఈ తీరుగా వెట్టబట్టిరయ్యా. అన్నా ఏదేమైనా నీకు బిర్యానీ బాగానే బాకీ ఉన్నదే, పానాలతో బచాయించినవు, లేచినయల్లా మంచిగా ఉన్నది. మళ్ళొక పారి దేవునికి దండం పెట్టుకుని ఇంటకు పోయి మంచినీళ్ళు తాగి బయటకు పోవే అని ఈ తీరుగా ఈ వీడియోను చూసిన ప్రతి ఒక్కరు రియాక్ట్ అవుతున్నారు. కాకపోతే ఇక్కడ పురాగా శివరాకర్లు ఏంటంటే పాపం అన్న ఏమైతున్నదని చెప్పి తొంగి చూసి ఎవడా బట్టెబాజిగాడు నా బండిని గుద్దిందని చూసినా కూడా ఏం అర్థం కాని డైలామాలల్లా మళ్ళా వెనకకు మరలాల్సిన పరిస్థితి వచ్చింది. ఇగో గిట్లుంటది మన ఇంట్లోకించి బయటకు తీసేటప్పుడు పైలంగా ఉండాలని 1కి 10 సార్లు అందుకే చెప్పినాం మన ధమాకా దుమ్ము దులిపే ఆర్తలల్లా.